నమస్కారం, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శుభవార్త చెప్పిన చంద్రబాబు సర్కార్, త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్. ట్రంప్కు షాక్ ఇచ్చిన నాటో దేశాలు, గ్రీన్లాండ్కు సైన్యం. నైని టెండర్లు రద్దు, ఉప ముఖ్యమంత్రి బట్టి. రాష్ట్రంలో నిరుద్యోగులు ఉద్యోగాల భర్తీ ఎప్పుడెప్పుడు అని ఆశగా ఎదురుచూస్తున్నారు. నిరుద్యోగులకు జనవరి మాసంలో జాబ్ క్యాలెండర్ ప్రకటించి శుభవార్త చెబుతారని పేర్కొన్న మంత్రి లోకేష్ ఎప్పుడు ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారని నిరీక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీలోని నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పడానికి కసరత్తు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మరోమారు సిద్ధమవుతోంది. ప్రతి సంవత్సరం డిఎస్సిని ప్రకటించి టీచర్ ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఆ హామీకి అనుగుణంగా ఈ సంవత్సరం కూడా డిఎస్సి నిర్వహణకు కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో ఫిబ్రవరి నెలలో దాదాపు 2500 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందని సమాచారం. గ్రీన్లాండ్ విషయంలో ట్రంప్ మరో అడుగు ముందుకు వేశారు. గ్రీన్లాండ్ విషయంలో తమకు మద్దతు ఇవ్వని దేశాలపై ఫిబ్రవరి 1 నుంచి 10% అదనపు టారిఫ్ విధింపు అమల్లోకి వస్తుందని ప్రకటించారు. అదే సమయంలో అప్పటికి దిగిరాకపోతే ఆయా దేశాలపై 25% అదనపు టారిఫ్ జూన్ నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. డెన్మార్క్లో భాగంగా ఉన్న గ్రీన్లాండ్ను జాతీయ భద్రత పేరుతో స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఒడిశాలోని నైని కోల్ బ్లాక్ టెండర్లను రద్దు చేయాలని నిర్ణయించినట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ మేరకు సింగరేణి అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. అయితే బొగ్గు గని కోసం టెండర్లు పిలిచింది, టెండర్ నిబంధనలు విధించింది సింగరేణి పాలక మండలి మాత్రమేనని, ఇందులో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని అన్నారు. దేశంలోని ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు బొగ్గు బ్లాకుల కోసం ఏ నిబంధనలు విధించాయో అధ్యయనం చేసి తిరిగి టెండర్లు పిలవాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆదివారం బొగ్గు కోసం నీచ కథనం శీర్షికతో ఆంధ్రజ్యోతి ఏబిఎన్ సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసిన వ్యాసంపై భట్టి స్పందించారు. ఈ మేరకు ప్రజాభవన్లో విలేకరులతో మాట్లాడారు. నైని కోల్ బ్లాక్ టెండర్లు పిలిచింది సింగరేణి సంస్థ బోర్డు మాత్రమే. ఏమాత్రం జ్ఞానం లేకుండా తోచింది రాయడం సరికాదు. టెండర్లో సైట్ విజిట్ నిబంధన పెట్టారని రాశారు. ఆ ప్రాంతం క్లిష్టతరమైన పరిస్థితిలో ఉన్నందున స్థలాన్ని పరిశీలించి టెండర్లు వేయాలనేది నిబంధన. చాలా సంస్థలు ఈ నిబంధనలు ఉన్నాయని భట్టి విక్రమార్క అన్నారు. మెదక్ జిల్లా బాసాయిపేట మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలకు పక్కా భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. మండల బీజేపీ అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి, నూతన మండలం ఏర్పడి 6 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలల్లోని కొన్ని గదులలో ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయని, అవి కూడా శిథిలావస్థకు చేరడంతో ఎప్పుడు కూలిపోతాయో తెలియక భయభ్రాంతులకు విధులు నిర్వహిస్తున్నారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఫీస్ కానీ, ఎంపీడీఓ గారి ఆఫీస్ కానీ, ఇంకా చాలా ప్రభుత్వ కార్యాలయాలు మాసాయిపేటలో పక్కా భవనాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఆఫీసర్లందరూ. అలాగే పాత స్కూల్లోనే ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, అలాగే ఎంపీడీఓ గారి ఆఫీస్ కానీ దాంట్లోనే నడిపించుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, ఎలాంటి ప్రమాదం జరగకముందే ప్రభుత్వం స్పందించి తొందరలో పక్కా భవనాలు ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్ ఎదుట ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయింపు చేపట్టారు. ప్రభుత్వ ఆసుపత్రి అపోలో డయాలసిస్ వార్డులో టెక్నీషియన్గా పనిచేస్తున్న సుధాకర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చావుకు 4 వ్యక్తులు కారణమంటూ సూసైడ్ లెటర్లో రాసి ఆసుపత్రి ఆవరణంలో ఆర్ఓ ప్లాంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మానసికంగా వేధించిన ఆ 4 పైన వెంటనే చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సుధాకర్ మృతి పట్ల రెవెన్యూ, పోలీసు అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలంటూ నినాదాలు చేశారు. క్రైస్తవ సమాజం సర్వతోముఖాభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా అసోసియేషన్ ఆఫ్ ఇండిపెండెంట్ క్రిస్టియన్ కమిటీ నిరంతరం పనిచేస్తోందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రెవరెంట్ ఏనోష్ కుమార్ అన్నారు.
ఖమ్మం జిల్లా వైరా మండలంలో ఏర్పాటు చేసిన క్రైస్తవ నాయకుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు ఏణేష్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ క్రైస్తవ సమాజం పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా క్రైస్తవ సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించి తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా congratulations and all the best for AICC Vaira Mandala Committee. దాసుల మీద ప్రేక్షమని ప్రార్థన చేస్తున్నాను. దైవికమైన మీ ఆలోచన, మీ అభిషేకం, మీ కృప. సహోదరులు మాకు అత్యంత ప్రియులు సహోదరు దాసరి శ్రీనివాసరావు గారిని ఏఐసిసి పొలిటికల్ వింగ్ జిల్లా అధ్యక్షులుగా వారిని ప్రకటన చేస్తున్నారు. వారు దయచేసి ముందుకు రావాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తూ వారికి అందరూ కూడా చప్పట్లు కొట్టి వారికి మన అభినందనలు, మన కృతజ్ఞతలు వారికి తెలియజేయవలసిందిగా మనవి చేస్తున్నాం. విశాఖపట్నం జిల్లా నూతన జాయింట్ కలెక్టర్గా జి విద్యాధరి బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం నగరానికి చేరుకున్న ఆమె కలెక్టరేట్ ప్రాంగణాన్ని, జేసీ కార్యాలయాన్ని పరిశీలించారు. అధికారులతో మాట్లాడి జిల్లా పరిస్థితులపై సమాచారం సేకరించారు. సోమవారం ఉదయం 12 గంటల 10 నిమిషాలకు జేసీగా తన ఛాంబర్ల బాధ్యతలు చేపట్టారు. సంబంధిత ఫైళ్లపై సంతకాలు చేశారు. అనంతరం మీటింగ్ హాలులో నిర్వహించిన పీజీఆర్ఎస్లో పాల్గొని జిల్లా కలెక్టర్తో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు, సిబ్బంది ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా పరిపాలన తరపున కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు విద్యాధరి. ఐఏఎస్ 2021 బ్యాచ్కి చెందిన అధికారిని. సో రీసెంట్గా ఇంతకుముందు చిత్తూరు జాయింట్ కలెక్టర్గా పనిచేస్తున్నాను. రీసెంట్గా వైజాగ్ ట్రాన్స్ఫర్ అయింది. సో వైజాగ్ జాయింట్ కలెక్టర్గా నియమితులయ్యాను ఈరోజు. ప్రజలకి ఏవైతే రెవెన్యూ గ్రీవెన్సెస్ ఉన్నాయి, రెవెన్యూ సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించడం మన ముఖ్యమైన ప్రయారిటీగా ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వం వైజాగ్కి చేయబోయే డెవలప్మెంట్ అన్నిటికీ కూడా నేను కష్టపడి పనిచేస్తానని విధంగా తెలియజేసుకుంటున్నాను. ప్రజల గ్రీవెన్సెస్ అన్నింటినీ కూడా ఫస్ట్ ప్రయారిటీ బేసిస్లో డీల్ చేయడం జరుగుతుంది. బొత్స వ్యాఖ్యలపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వంలో 3 లక్షల మేరకే ధాన్యం కొనుగోలు చేశారని, ఈసారి తమ ప్రభుత్వం పండుగ ముందే సుమారు 19 లక్షల టన్నులకు ధాన్యం సేకరించి రైతులకు వారి బ్యాంకు ఖాతాలకు నేరుగా నగదు చెల్లించిందన్నారు. విషయాలు తెలుసుకోకుండా బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ నాయకుడు ఇలాంటి అసందర్భ ప్రేలాపనలు చేయడం సరికాదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రోజు సాక్షి పేపర్లో ట్రైబల్ యూనివర్సిటీపై తప్పుడు రాతలు రాసి ప్రజలను ప్రక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే రెబల్ యూనివర్సిటీ వీసీతో ఇప్పటికే పలుమార్లు రివ్యూ మీటింగ్ చేశామని, వచ్చే అకాడమిక్ ఇయర్కి ఆపరేషన్లోకి తీసుకొస్తామని తెలిపారు. యూనివర్సిటీకి సంబంధించి అప్రోచ్ రోడ్డుకి సంబంధించి ఇప్పటికే రెవెన్యూ శాఖతో సమన్వయం చేసుకుని క్లియరెన్స్ కోసం రాశానని చెప్పారు. అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ ద్వారా డ్రింకింగ్ వాటర్ కోసం రివ్యూ చేశామని ఈ సందర్భంగా తెలిపారు. ఇష్యూస్ ఈ డిస్ట్రిక్ట్లో మనం చూడడం జరుగుతుంది. ఎందుకంటే రీసర్వే రాష్ట్రంలో ఎక్కడా లేనంత విధంగా మన జిల్లాలో అనేక సమస్యలు క్రియేట్ చేసింది. మరి అప్పుడు ఆయన మంత్రిగా వ్యవహరించారు. ఎందుకని రెవెన్యూ ఇష్యూస్ క్రియేట్ చేశారన్న సంగతి కూడా మీ ద్వారా ఆయన కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ప్రతి రైతుకు కూడా సుమారు 1,40,000 రైతులు ఈరోజు రెవెన్యూ ఇష్యూస్లో ఫిర్యాదు పెట్టి వాళ్ళు సొల్యూషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే సమస్య తీర్చడానికి కూడా ఈరోజు ప్రభుత్వం సెపరేట్ కార్యాచరణ చేసి పనిచేయడం సంగతి మా అందరం కూడా కష్టపడుతున్నాం. కానీ అసలు సమస్య క్రియేట్ చేసింది గత ప్రభుత్వం. రెవెన్యూ సమస్యలు ఈ జిల్లాలో ప్రతి సోమవారం కూడా ప్రతి రైతు వారి కుటుంబాలు కానీ ఎవరైనా కూడా
వెళ్తున్నటువంటి గ్రీవెన్స్లో మోర్ దాన్ 50% రెవెన్యూ సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో బొత్స సత్యనారాయణ గారు మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి ఈ జిల్లాలో ఎక్కువగా రావడం జరిగింది. మరి అవన్నీ కూడా ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అలాంటి సమస్యలు ఈ జిల్లాలో ఎందుకు క్రియేట్ చేశారన్న సంగతి కూడా మీ ద్వారా ఆయన కోరుకుంటున్నాను. మరి పండగ విషయంలో ఆయన మాట్లాడడం ఖచ్చితంగా హాస్యాస్పదం. ఈరోజు సంక్రాంతి గురించి మాట్లాడే విషయం ఆయన ఏ రకంగా మాట్లాడతారన్న సంగతి నేను అడుగుతా ఉన్నాను. మరి అంతేకాకుండా ఈరోజు గత వైసీపీలో జరుగుతున్న పండుగల గురించి మాట్లాడుతుంటే ఈ పండగకి కూడా ఒక వ్యత్యాసం ఉంది. గతంలో వైసీపీలో జరుగుతున్న పండుగల్లో హైదరాబాద్ నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ మన రాష్ట్రానికి రావాలంటే భయపడిపోయేవారు. రోడ్లు బాగోలేక అంత జర్నీ చేయాలంటే భయపడి రాకుండా ఉండిపోయిన వాస్తవం అనేది ఆయన గ్రహించాలి. మరి అవన్నీ మర్చిపోయి బొత్స సత్యనారాయణ గారు పండగ గురించి మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదం అనేది మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సాక్షిలో కూడా ట్రైబల్ యూనివర్సిటీ గురించి ప్రస్తావించారు. ఇప్పటివరకు మేము రివ్యూ చేయలేదని, మాట్లాడలేదని. ఎప్పటికప్పుడు యూనివర్సిటీతో ఆల్రెడీ నేను గత అక్టోబర్లో ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాను. వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని డిస్కస్ చేసుకున్నాను. ఆ సమస్యలకి వెంటనే సంబంధిత ఆఫీసర్స్తో కూడా మాట్లాడాను. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఒక ఇష్యూ ఉంది, ఆర్డబ్ల్యూఎస్లో ఉన్నటువంటి డ్రింకింగ్ వాటర్ ఇష్యూ ఒకటి ఉంది, అలాగే అక్కడ అప్రోచ్ రోడ్లో ఉన్నటువంటి ఇష్యూ ఏదైతే ఉందో దానికి కూడా మన రెవెన్యూ డిపార్ట్మెంట్ రాసి దాని క్లియరెన్స్ కోసం మాట్లాడడం జరిగింది. సో ట్రైబల్ యూనివర్సిటీలో రెగ్యులర్గా నేను వీసీతో టచ్లో ఉన్నాను. వాళ్ళ పనులు ఆల్రెడీ వేగవంతం అవుతున్నాయి. ప్లస్ ఈ వచ్చే సంవత్సరంలో వాళ్ళ ఆపరేషన్స్ అక్కడ స్టార్ట్ చేసే దిశగా పనిచేస్తున్నాం. సో ట్రైబల్ యూనివర్సిటీ గురించి రివ్యూ చేయలేదని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శుభవార్త చెప్పిన చంద్రబాబు సర్కార్, త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్. ట్రంప్కు షాక్ ఇచ్చిన నాటో దేశాలు, గ్రీన్లాండ్కు సైన్యం. నైని టెండర్లు రద్దు, ఉప ముఖ్యమంత్రి బట్టి. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.